నమస్తే అన్న. ఈరోజు ఏదైతే చరిత్రలో కని విని ఎరగిన రీతిలో కూడా విజయవాడ ప్రాంతం మొత్తం కూడా వరద బాధితులు అంటే వరద ప్రాంతం అంతా కూడా ఏర్పడడం ముఖ్యంగా ఈ రోజున ఏదైతే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ దాదాపు చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్లే ఆయన ఇంటిని కాపాడుకోవడానికి ఈ రోజున విజయవాడ ప్రాంతాన్ని ముంచాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఈరోజు ప్రజలకి సహాయం చేయాల్సింది పోయి ఫోటోలకు పోజులు ఇస్తున్నాడని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. ఎటువంటి సమాజం? నమస్తే అండి. ముందుగా నేను ఒక సామాన్య కార్యకర్తని. ఓకే, నాకు పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఈయన ఉంటే క్రైసిస్ వస్తే దాని గురించి ఎట్లా ముందుకెళ్ళచ్చు, ఈ క్రైసిస్లో నుంచి ఎట్లా బయటికి రావచ్చు అనేది అంతా చేసిన తర్వాత ఒక బుక్ లాగా అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేలాగా అన్నీ రెడీ చేసి పెడతాడు. ఆ విషయంలో నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. సో ఆ ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను. ఎక్కడైతే మన ఇబ్బందుల్లో ఉన్నామో అక్కడే మనం ఎదిగి చూపించాలి అని చెప్పి దాంతో. సరే, ఇప్పుడు ఏమంటున్నారు, ఏమి చేయట్లేదా? అక్కడ ప్రజల్లో ఏమనుకుంటున్నారు చెప్పనా? సింగనగరు, ఉరిమిలా నగరు, ఈ సితారా సెంటరు ఇవన్నీ ఏదైతే వరదల్లో ఇక్కున్నాడో పేదోడికి పట్టిదండం పెట్టిన ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? పేదోడికి పట్టెడన్నం పెట్టిన ప్రభుత్వం. పేదోడు అంటే ఈరోజు అన్నీ మునిగిపోయిన తర్వాత అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఎన్ని లక్షల డబ్బులు ఉన్నా వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి లేదు, వాళ్ళ దగ్గర చేయడానికి లేదు. సో ఆ టైంలో కూడా పేదోడికి పట్టెడన్నం పెట్టిన ప్రభుత్వాన్ని ఈరోజు అంటున్నారు. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోషూట్లా? ఏమంటే ఫోటోషూట్లు అంటే ఏంటో చెప్పనా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు పరదాలు కట్టేసి బారికేడ్లు పెట్టేసి ఇటు అటు పెట్టేసి వీళ్ళందరినీ వరకే పెట్టుకుని మేమంతా బాగా జరిగింది అనేదాన్ని ఫోటోషూట్ అంటారు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది ఫోటోషూట్. రెండోది ఫోటోషూట్ అంటే ఏంటంటే అమరావతి వీళ్ళు వెళ్తారే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా బారికేడ్లు కట్టేసి పరదాలు కట్టేసుకుని వీళ్ళన్నీ తిరుగుతారే దాన్ని ఫోటోషూట్ అంటారు. లేకపోతే ఎవరినైనా చంపేశారనుకోండి దానికి ఎంతనే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఫోటో దిగేసి మేము ఉన్నామని చెప్పి దాన్ని ఫోటోషూట్ అంటారు. ఉదాహరణ నరసరావుపేట లేకపోతే ఇక్కడ అబ్బాయిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుని వచ్చారే దాన్ని ఫోటోషూట్ అంటారు. ఏం చేస్తుంది ఏంటండి, 170 మంది కలెక్టర్లు ఈ ఐఏఎస్లు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉన్నారు ఈ ఫ్లడ్స్కి. ఓకే, యూనిట్ వైజ్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టారు. మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, వార్ రూమ్ ఉంది, 24/7 అవైలబిలిటీ ఉన్నారు. ట్విట్టర్లో నాకు ఇది పరిస్థితి నాది బాగాలేదు అని నిన్న ఒక ఆయన పెడితే అక్కడికి బాబు గారు వెళ్ళారు. 40,000 మందికి సహాయం అందింది. ఒక నిర్లక్ష్యం చేసిన అధికారిని సస్పెండ్ చేసి అవతల పడి దీన్ని ఫోటోషూట్ ఏంటి? దీన్ని ఫోటోషూటు. ఆయన కావాలంటే కారులో వెళ్ళొచ్చుగా, కారులో వెళ్ళలేదు, జేసీబీ ఎక్కి జేసీబీలో వెళ్ళారు. ఫోటోషూట్ అంటే ఏంటో తెలిసినా, నువ్వు వచ్చి బుడమేర గేట్లు వేశారు. ఊరి అమ్మ పడవ గేట్లు ఆడున్నాయో నేను ఎత్తుక్కుంటూ వెళ్ళా గూగుల్లో కొట్టిన ఆ బుడమేర గేట్లు ఆడున్నాయా అంటే మా నాన్న డిప్ప మీద ఇచ్చి బుడమేర గేట్లు ఉంటారా పెచ్చనాయాలా అందుకని అది చూడొద్దని చెప్పారని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పాడు. మామయ్య అందుకే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఫోన్ కొనిస్తా, ఆ ఫోన్లో చూడు జైటీడీపీ ఆండిలని ఒకటి ఉండిద్ది, లోకేష్ గారిది ఒకటి ఉండిద్ది, చంద్రబాబు నాయుడు గారిది ఒకటి ఉండిద్ది, కృష్ణా డిస్ట్రిక్ట్ ఒకటి ఉండిద్ది, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిది. ఇవన్నీ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నావు ఏంటి అనేది. అరే అది కాదురా ఫోటోషూట్ అంటే, నువ్వు వచ్చి చేస్తున్నావే దాన్ని ఫోటోషూట్ అంటారు. వీళ్ళు కష్టపడి తిరుగుతున్నారు చేస్తున్నారు. నేను సోమవారం నాడు మధ్యాహ్నం 4 గంటకి లోపలికి వెళ్ళిన వాళ్ళం. ఫుడ్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మేము ఎక్కడ సితారా నుంచి లోపలికి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అవన్నీ ఫుడ్ మెటీరియల్ అంతా పెట్టుకుని అక్కడి నుంచి మేము చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము ఇచ్చొచ్చాం. దీన్ని ఫోటోషూట్ అంటారా? ఎంతోమంది ఇప్పుడు అన్నా క్యాంటీన్కి ఫుడ్ చేసేవాళ్ళు లక్షల ప్యాకెట్లు తీసుకొచ్చిస్తున్నారు. హెలికాప్టర్లతో ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, డ్రోన్లతో ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఈ ఫోటోషూట్లు అంటే ఇవ్వండి. ఒకరితో చెప్పించండి సింగనగర్లో ఫోటోషూట్కి వచ్చారు బాబు గారని. రాత్రి 12-1 గంట వరకు ఆయన రివ్యూ చూసుకుని మళ్ళీ తెల్లారేటప్పటికి ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్నారు. దీనా మీరు ఫోటోషూట్ అనేది? ఏమైనా మాట్లాడితే అర్థమైన ఉండాలండి. మనం ఏదైనా పెడితే అమ్మ పెట్టదు అడుక్కు తినా అనేవది అన్నట్టు నువ్వు ఎలాగో పెట్టవు.
హీరోలు ఇస్తున్నారు, చిన్న చిన్న హీరోలు. సిద్ధు జనాలగడ్డ డీజే టిల్లు 1, 2 చేశారు, అప్పుడు దాకా ఎవరికీ తెలియదు. ఆయన ఇచ్చారు డబ్బులు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు డబ్బులు, అల్లు అర్జున్ గారు ఇచ్చారు, ప్రభాస్ గారు ఇచ్చారు, బాలకృష్ణ గారు ఇచ్చారు. అబ్బో చెప్పుకుంటూ పోతే వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చారు. వాళ్ళు 5 లక్షలు ఇవ్వని, ₹1,00,000 ఇవ్వని, 10,000 ఇవ్వని, ₹1,000 ఇవ్వని, ₹1,000 కూడా పేటీఎంలో చేస్తున్నారండి, గూగుల్ పే, ఫోన్పేలో డైరెక్ట్ రాశారు. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ కష్ట జీతం తోచినంత సాయం చేస్తారు. మనం ఏం చేసాం సార్, ₹1,00,00,000 ప్రకటించాం. ₹1,00,00,000 నువ్వు ఇస్తావేమో అని చూసా, అది ఏంటి నీ పార్టీ ఫండ్లో నుంచి తీసేస్తున్నా. అంటే ఆ డబ్బులు కూడా నీ కష్ట జీతం కాదు. అంటే సాక్షి పేపర్లో వచ్చిన లాభాలు కాదు, భారతీరెడ్డి గారు వచ్చిన భారతీ సిమెంట్స్లో వచ్చిన లాభమో కాదు, లేకపోతే నీ సెల్ కంపెనీలు వచ్చిన డబ్బులు కాదు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, లేకపోతే ఎలక్ట్రల్ బాండ్లోనో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన డబ్బుల్లో నుంచి దాంట్లో ₹1,00,00,000 గవర్నమెంట్కి ఇచ్చావా అంటే ఇవ్వలేదు. ఆ పాల ప్యాకెట్లు ఏదో పంచుతానన్నో, ప్యాకెట్లు ఏదో ఇస్తానన్నో, అవి ఎన్ని ఇచ్చావు ఎవరికి లెక్క తెలుసు? నువ్వేనా పెట్టావా? అండి నమస్కారం అండి, ఇప్పుడు నేను ఈ పాల ప్యాకెట్లు కొంటున్నాను, ఇదిగోండి పాల ప్యాకెట్లు విలువ 25 లక్షలు, ఇప్పుడు ఈ పలానా ఏరియాలో పంచుతున్నావని నువ్వైనా చెప్పినావా? ఎక్కడ పంచినావు? పోనీ మాకు చెప్పక్కర్లేదబ్బా, మా కమ్యూనికేషన్ అయినా. సపోజ్ మేము వెళ్ళి నువ్వు వెళ్ళి సపోజ్ నువ్వు ఆ రాజరాజేశ్వరిపేటలో ఇచ్చావు అనుకో, ఇదిగోండి అయ్యా మేము రాజరాజేశ్వరిపేటకు వచ్చేస్తున్నాము, మీరు రావద్దని మాకేం చెప్పినావా? గవర్నమెంట్కైనా అక్కడ ఉన్న ప్రజలు పోని అందరూ కాదు కదా, నీ కార్యకర్తలు, నీ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకైనా మెసేజ్ ఇస్తే ఇక్కడికి వద్దు వేరే చోటకైనా వెళ్తారు కదా. నువ్వు అన్నీ చెప్పేదే బోగస్, ₹1,00,00,000 బోగస్సే, నువ్వు పంచిపెట్టింది బోగస్సే, నువ్వు ఇచ్చింది బోగస్సే. నీ డబ్బు, నీ కష్టార్జితం, నీ దొంగ సొమ్ము ₹1 తీయలేదు. నువ్వు ఇచ్చిన ₹1,00,00,000 ఏంటంటే నీ పార్టీ ఫండ్లో నుంచి ఇచ్చింది, అంతే తప్ప ఏం లేదు. సరే, ఇంకోటి ఏంటి, అమరావతి మునిగిపోయిందా? అమరావతిలోనే కానీ నీ కొంప కట్టుకుంది, పెద్ద పెద్ద గేట్లు పెట్టుకున్నావు, పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుని దానికి అన్నీ పెట్టావు. మరి నువ్వు ఎలా వచ్చావు? విజయవాడ పాక్కుంటూ వచ్చావా? దేక్కుంటూ వచ్చావా? నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ వచ్చావా? నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చావా? నీ కారు ఎలా వచ్చింది? పోనీ నువ్వు నడుచుకుంటూ వస్తే నీ ఫ్యాంట్ అని తడిసి ఉండాలిగా. నీ కారు దిగినప్పుడు నేను చూసిన నీ ఫ్యాంట్ తడవలేదు అంటే నీ కొంప మొరగలేదుగా, అమరావతి మొలగలేదు కదా. ఎక్కడ మూలిగింది చూపించు. బిట్టు కాలేజ్ దగ్గర మూలిగిందా, ఎస్ఆర్ఎం దగ్గర మూలిగిందా, హైకోర్టు దగ్గర మూలిగిందా, సీడ్ యాక్సెస్ రోడ్డు మిగిలిందా? ఎక్కడ మూలిగింది చూపించి. నువ్వు నీ ఫేక్ ప్రచారాలు అంత ఫేక్ నా కొడుకులు. నిన్న ఒక ఆయన నేను ఇలా ఇబ్బందుల్లో ఉన్నానండి ఆయన ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ పెడితే సెల్ఫీ వీడియో పెట్టు, సెల్ఫీ చూపించు. నీకెందుకు చూపించాలరా ఫేక్ నా కొడుకల్లారా? మీరు చేసేది మీరు చేయరు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని మాకు చెప్తున్నారు ఏదో ఒక రూపంలో. వాళ్ళు సాయం అందుతుంటే మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని అంతా ఫేక్. మీరు ఫేక్ బతుకులు, మీ బతుకులే ఫేకు, మీరు పార్టీయే ఫేకు. మీది ఏంటంటే మీరు పేపర్ చేసిన పేపర్లో కూడా సత్యమేవ జయతలు, అది కూడా తప్పే, అసత్యమేవ జయతే అని వేసుకోవాలి. మీ పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, మీ సాక్షి ఛానల్ పడిపోయింది, అన్నీ పడిపోయినాయి ఒక దెబ్బతోటి. మీరు 2 నెలల్లో అంటే ఇప్పుడు బాబు గారి ఇల్లు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీలేక పాలించింది. ఈయన ఎక్కింది ఎప్పుడు? జూన్ 4న ఎప్పుడో ఎక్కినారు, గెలిచింది. ఈయన ఎప్పుడు ఎక్కారు? అప్పటికి ఆయన ఇల్లు మొలబడి ఓడి అమ్మ, ఆయన ఇల్లు ఏమో ఇటుండిద్దే, ఇదేమో ఇటుండిద్దే, ఇక్కడ గేట్లు ఆడ ఉన్నాయి, మా నాన్న తిట్టాడు, బుడమేర గేట్లు ఉండమన్నాడు, నువ్వేమో గేట్లు ఉన్నాయి అంటున్నావే, ఆట ఇల్లు మొలగదు. అప్పుడేమో కృష్ణానదికి వరద వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇల్లు మూలిగిపోయిందని కృష్ణానదికి వరద వచ్చినప్పుడు చెప్తావు. ఈ బుడమేర అనేది సెపరేటు, కృష్ణానది అనేమో ఇటు ఉండిద్ది. ఏది నమ్మాలరా నిన్ను? మీ పేటీఎం గారు నాకొద్దు, నేను నమ్మించలేవు. మీ పేటీఎం గారు నేను నమ్మించారుగా. ఇటేమో అమరావతి ఉంది, ఇటేమో బుడమేరు ఉంది, ఎటు నమ్మాలి చెప్పు నీ పేటీఎం గాళ్ళు? సో నువ్వు మాట్లాడకుండా ఉండరు ఆయన, నువ్వు నీ పార్టీ వాళ్ళు. ఒక్క ప్యాకెట్ ఇచ్చాడా? వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇల్లు 1 టౌను, 1 టౌన్ నుంచి సితారా థియేటర్ ఎంతసేపు? 1 టౌన్ నుంచి సితారా థియేటర్ ఎంతసేపు? నడుచుకుంటూ వెళ్తే 15 నిమిషాలు, బండి మీద వెళ్తే 10 నిమిషాలు, కారులో వెళ్తే 5 నిమిషాలు. ఒక్క ఫుడ్ ప్యాకెట్ ఇచ్చాడా? మల్లాది విష్ణు ఎంతసేపు? బుడమేరు వంతినగాటికి రావడానికి 1/2 గంట. మళ్ళీ మా బెజవాడ కింగ్ బొబ్బిలి అది ఇది అని పెద్ద తోపులు తురుములు అంటారు కొంతమంది నాయకులు, వాళ్ళ పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక్క ప్యాకెట్ ఇచ్చాడా? పెద్ద ట్రస్టులు ఉన్నాయి, అయ్యో బళ్ళు ఇచ్చేసాం, ఎలక్షన్ టైంలో మేము ఇన్ని చేసాం, ఇంతమందికి 10,000 మందికి ఇచ్చాం, మరి ₹1 ఇచ్చారా? మీరు కానీ, మీ బెజవాడ బొబ్బిలి కానీ, మీ మల్లాది విష్ణు కానీ, మీ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, మీ జోగి రమేష్ కానీ, మీ కృష్ణా జిల్లాలో ఉన్న 16 ఎమ్మెల్యేల్లో నూజివీడు మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఎన్నిసార్లు గెలిచాడు ఆయన? ₹1 ఇచ్చాడా? చెప్పండి. ₹1 పోను మాకు ఇవ్వద్దబ్బా,
మీరే సహాయం చర్యలు చేసుకోవాలిగా. ఏం చేశారు? చేయలేదు. సో మీరు చెప్పేది ఫేకు, మీ బతుకులు ఫేకు, మీరంతా ఫేకు. సో దయచేసి వైసీపీ వాళ్ళని ఎవరిని నమ్మద్దు, వైసీపీ లీడర్ని ఎవరిని నమ్మద్దు.